సో మనందరం మన లైఫ్లో ఎంతవరకు హ్యాపీగా ఉంటున్నాము ఒక్కసారి అందరూ ఆలోచించండి. సో ఎంత పర్సంటేజ్ హ్యాపీగా ఉంటున్నాము. సో ఒకవేళ ఉండట్లేదు అంటే ఎందుకు ఉండట్లేదు, ఎవరైనా ఉంటున్నారు ఆల్ ద టైమ్ హ్యాపీగా ఉంటున్నారు అంటే చాలా మంచిదండి, చాలా సంతోషం. బట్ ఎవరైనా ఉండట్లేదు అంటే ఎందుకు ఉండట్లేదు అనేది ఒకసారి అది కూడా క్వశ్చన్ చేసుకుందాం. సో దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. లైక్ కొంతమందికి హెల్త్ రిలేటెడ్ విషయాలు ఉండొచ్చు, కొంతమందికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, కొంతమందికి రిలేషన్స్లో అంటే మన సంబంధాల్లో ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి, రకరకాల రీజన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. సో ఇవన్నీ కలిసి సో నేను వీటిని 2 కేటగిరీస్గా చేస్తున్నానండి. మనకున్న ప్రాబ్లమ్స్ని, మనం దేన్ని కష్టంగా ఫీల్ అవుతున్నాము, మనం ఎందుకు హ్యాపీగా ఉండట్లేదు అనే రీజన్స్ని, ఆ కష్టాలని 2 కేటగిరీస్గా చేస్తున్నాను. ఒకటి 90% కేటగిరీలో ఈ హెల్త్ కానీ ఫైనాన్స్ కానీ, అంటే హెల్త్ అంటే సింపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్, అండ్ ఫైనాన్స్ కానీ రిలేషన్